ఏ ఇండస్ట్రీలో అయినా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తే క్లారిటీ వస్తుంది, కానీ మన దగ్గర మాత్రం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే చెప్పిన తేదీకి వస్తారా లేదా అని అభిమానులతో పాటు బయ్యర్లలో కూడా టెన్షన్ కనిపిస్తుంది. ఈ కంగారే మళ్ళీ మొదలైంది. దానికి కారణం ఒక్క సినిమా. దాని డేట్ కానీ మారిందంటే అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది. చూస్తుండగానే 3 నెలలు అయిపోయాయి. తొలి క్వార్టర్లో సంక్రాంతికి మాత్రమే భారీ సినిమాలొచ్చాయి. వాటి తర్వాత ఇప్పటి వరకు మళ్లీ స్టార్స్ ఎవరూ రాలేదు. రాబోయే 3 నెలల్లోనూ ఎవరూ వచ్చే సూచనలు కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలతోనే సమ్మర్ అంతా గడిచిపోతుంది. 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ డేట్స్ అయితే అన్ని బాగానే అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. మే 9న కల్కి, ఆగస్టు 15న పుష్ప 2, సెప్టెంబర్ 27న ఓజీ, అక్టోబర్ 10న దేవరా. ఇలా ఎవరికి వాళ్ళు డేట్స్ ప్రకటించారు. ఇందులో ఏది చెప్పినా తేదీకి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోతే కానీ ఓజీ రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ రాదు. కల్కి 2898 AD కూడా మే 9న రావడం కష్టమే అంటున్నారు. అధికారికంగా చెప్పకపోయినా ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకి విషయం చెప్పేశారు నిర్మాతలు. అయితే కల్కి ఒక్కటి వాయిదా పడటం వల్ల మిగిలిన సినిమాల డేట్స్ పై ప్రభావం తప్పకపోవచ్చు. ఎందుకంటే మే 9 నుంచి పోస్ట్ పోన్ అయితే కల్కి టార్గెట్ చేసేది పుష్ప 2నే. ఆగస్టులోనే రావాలనేది కల్కి మేకర్స్ ఆలోచన. ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు అల్లు అర్జున్. కానీ ఇంకా ఈ చిత్ర షూటింగ్ బాగానే బ్యాలెన్స్ ఉంది. దాన్ని అనుకున్న టైంకు పూర్తి చేస్తే బన్నీ, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ యుద్ధం తప్పదు. అక్టోబర్ 10న దేవరా రాకపై ఇప్పటికైతే అనుమానాలు లేవు. గేమ్ చేంజర్ అక్టోబర్ 31న అంటున్నా అధికారికంగా చెప్పలేదు. మొత్తానికి ఈ రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతూనే ఉంది.